ఒక పచ్చని పల్లెటూరి సరిహద్దులో ఒక విశాలమైన మర్రి చెట్టు హుందాగా నిలబడి ఉంది. దాని కొమ్మల్లో పక్షుల మధురమైన పాటలు, ఆకుల గుసగుసలు, గాలికి ఊగుతున్న ఉయ్యాలలాంటి ఊడలు కనిపిస్తున్నాయి. ఆ చెట్టు నీడలో పల్లెపిల్లలు ఉల్లాసంగా ఆడుకుంటారు. పెద్దలు సేదతీరుతూ పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటారు. ఆ చెట్టు కేవలం వృక్షం కాదు, అది లెక్కలేనన్ని జీవులకు నివాసం, అపరిమితమైన ఆనందాలకు ఆశ్రయం. ఆ చెట్టుపైనే ఒక చిన్న పక్షుల కుటుంబం ఉండేది. ఆప్యాయతగల అమ్మ పక్షి మీనాక్షి, శ్రద్ధగల నాన్న పక్షి రాము, ఇంకా వారి 2 చిట్టి పిల్లలు చిన్ని మరియు బాబు. అమ్మా, ఈరోజు సూర్యుడు ఎంతో అద్భుతంగా ఉన్నాడు కదా. ఇటు చూడు, మన గూటి నుంచే సూర్యుడు మిలమిలలాడుతూ కనిపిస్తున్నాడు. అవును బంగారు తల్లి, మన ఇంటి దగ్గర నుంచి ఆ ఉదయించే సూర్యుడిని చూడటం మన అదృష్టం. ఈ చెట్టే మనకు ఆశ్రయం. ఇదే మన చిన్ని చిన్ని సంతోషాల ప్రపంచం. రోజులు సంతోషంగా గడుస్తున్నాయి. ఉదయాన్నే సూర్యకాంతి ఆకుల సందుల నుంచి వడపోసి పక్షుల గూళ్లను స్పృశించేది. పిల్లలు ఉత్సాహంగా ఎగరడం నేర్చుకుంటున్నారు. రాము ఆకాశంలో చక్కర్లు కొడుతూ పిల్లలకు స్ఫూర్తిని ఇస్తున్నాడు. మీనాక్షి వారికి శ్రద్ధగా గింజలు, పురుగులు తెచ్చి తినిపించేది. పగలంతా చెట్టు వారికి చల్లని నీడ ఇస్తోంది, ఎండా వానల నుండి కాపాడుతోంది. పెనుగాలులకు కూడా ఊయలలా వారిని ఓదార్పుగా ఊగిస్తోంది. మన ఈ చెట్టు మనకు కేవలం ఇల్లు మాత్రమే కాదు మీనాక్షి, ఇది మన కుటుంబంలో ఒక భాగం. ఇక్కడే మన పిల్లలు ముద్దుగా పెరిగారు, ఇక్కడే మన మధురమైన కలలు పురుడు పోసుకున్నాయి. నిజమేనండి, ఈ చెట్టు లేకపోతే మనం ఎలా ఉంటాం? ఈ ప్రతి ఆకులో మన అనుబంధాల జ్ఞాపకాలు నిక్షిప్తమై ఉన్నాయి. కాని ఒకరోజు ఆ గాఢమైన పచ్చని నిశ్శబ్దంలో మనుషుల గళాలు, యంత్రాల భయంకరమైన గర్జనలు వినిపించాయి. చెట్టు కింద కొంతమంది మనుషులు నిలబడి ఉన్నారు. వారి చేతుల్లో కొలతల కర్రలు, కాగితాలు ఉన్నాయి. చెట్టు నీడలో భయానకంగా కత్తులు మెరుస్తున్నాయి. ఈ పెద్ద చెట్టును కట్ చేస్తే ఇక్కడ సౌకర్యవంతంగా కొత్త రోడ్డు వెయ్యొచ్చు. ప్రాజెక్టు ప్రారంభం మరీ ఆలస్యమవుతోంది. అవును, ఎక్కువ సమయం వృధా చెయ్యకుండా త్వరగా పని మొదలుపెట్టండి. ఈ పురాతనమైన చెట్టు మధ్యలో అడ్డం వస్తోంది. నా చిట్టి పిల్లలు, ఈరోజు గాలి ఎందుకో వేరేలా వీస్తోంది. నన్ను ఖచ్చితంగా నరికేస్తారని అనిపిస్తోంది. నా వేర్లు కూడా భయంతో వణుకుతున్నాయి. లేదు, నువ్వు మా అందరికీ ఆశ్రయం కల్పిస్తున్నావు, మమ్మల్ని రక్షిస్తున్నావు. నిన్నెవరూ ముట్టుకోలేరన్నా, మేమంతా ఎప్పుడూ నీతోనే ఉంటాం. నేను మీకు చల్లని నీడనిచ్చాను, వానలో కాపాడాను, గాలికి మీ గూడు పడిపోకుండా నిలబెట్టాను. కాని ఇప్పుడు నా కొమ్మలు మీకు శాశ్వతమైన కవచం కాలేకపోవచ్చు. మనుషుల ముందు నా శక్తి సరిపోదు. నువ్వు లేకుండా మేము ఎలా బతుకుతామన్నా? మా గూడు, మా నీడ మాత్రమే కాదు, మా జీవితమంతా నువ్వే. మీరు ఎగరగలరు, కాని నా వేర్లు ఎగరలేవు. మీరు ఎక్కడ ఉన్నా నా ప్రేమ మీతో ఉంటుంది. ఒకరోజు మనుషులు తెలుసుకుంటారు, ఈ చెట్టు లేకపోతే జీవితం ఉండదని, ప్రకృతి లేని మనుగడ అసాధ్యమని. మనుషుల యంత్రాలు భీకరంగా గర్జించాయి. చైన్సా కోత శబ్దం గాలిలో మార్మోగింది. ఒక్కొక్క కొమ్మ ఢాబ్ మంటూ పెద్ద శబ్దంతో నేలపైన పడిపోతోంది. చెట్టుపైన పక్షుల గూళ్ళు చెల్లాచెదురైపోయాయి. పక్షులు పెద్దగా అరుస్తూ భయంతో గాల్లోకి ఎగిరాయి. వారి గుండెలు పిండేసే కేకలు ఆకాశాన్ని దాటాయి. చెట్టు మౌనంగా తలవంచి తీవ్రమైన హృదయ వేదనతో ప్రతి కొమ్మ పడేటప్పుడు బాధగా నిట్టూర్చింది. నేలపై ఆకులు దుఃఖంతో వర్షంలా కురిశాయి. పిల్లలు, నన్ను క్షమించండి. నేనిక మీకు నీడనివ్వలేను. నేను లేకపోయినా ఈ నేల మీకోసం ఇంకా ప్రాణంతో జీవిస్తుంది అంటూ పెద్ద శబ్దంతో చెట్టు
నేలపై కూలిపడిపోయింది. చెట్టు చుట్టూ ధూళి మబ్బులు, ఆకుల వాసన. ఒక్కసారిగా అక్కడంతా భరించలేని నిశ్శబ్దం అలుముకుంది. పక్షుల ప్రాణ నివాసం క్షణాల్లో నాశనమైంది. మీనాక్షి హృదయం పగిలేలా కేక వేసింది. రాము తనను ఓదారుస్తూ ఆకాశంలోకి ఎగిరాడు. వారి పిల్లలు గాల్లో ప్రాణభయంతో తేలుతూ కొత్త ఆశ్రయం కోసం చూస్తున్నారు. అమ్మా, మన చెట్టు పోయింది, మన ఇల్లు పోయింది. మనం ఇంకా ఎక్కడికి పోవాలి? అమ్మా, నాకు ఏడుపు వస్తుంది. మనకు సరైన చెట్లు దొరకడం లేదు బంగారం. ప్రతి చోట మనుషుల ఇల్లు, రోడ్లు ఇవే కనిపిస్తున్నాయి. కానీ మనకు ఏదో ఒక మూలైనా కాస్త నీడ దొరుకుతుందిలే. నువ్వేమీ భయపడొద్దు. కొంత దూరంలో ఒక చిన్న చెట్టు కనిపించింది. ఆ పక్షులు వేరే దారి లేక అక్కడ గూడు కట్టాయి. కాని కొద్ది నెలల్లో ఆ చెట్టుని కూడా మనుషులు నిస్సందేహంగా నరికేశారు. మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టాలా మీనాక్షి? ప్రతిసారి మన ఇల్లు కూలిపోతోంది. మనకు ఆశ్రయం దొరకదా? బాధపడొద్దు. మనం పుట్టిన చోటు కాదు, మనం ఎక్కడ బ్రతుకుతామో ఆ చోటే మన ఇల్లు. కానీ చెట్లు లేకపోతే మనం ఎక్కడ బతుకుతాం? చెట్టు లేని జీవితం ఊహించడానికి కూడా భయంగా ఉంది. వారి నిట్టూర్పులు గాలిలో గుసగుసలాడాయి. కొన్ని సంవత్సరాలు గడిచాయి. గ్రామాలు పట్టణాలుగా మారాయి. పచ్చదనం పూర్తిగా కొత్త రంగులతో మారిపోయింది. పసిడి చేలు, పచ్చని చెట్ల బదులు బిల్డింగులు, అపార్ట్మెంట్లు కనిపిస్తున్నాయి. చెట్లు తగ్గిపోయాయి. పక్షులు చెట్ల కోసం వెతికినా గట్టి కాంక్రీట్ గోడలే కనిపించాయి. అవి కూడా పరిస్థితిని అర్థం చేసుకుని అపార్ట్మెంట్ బాల్కనీల్లో ఏసీ అవుట్డోర్ యూనిట్ల వెనుక ఫ్యాన్ రెక్కలపై గూళ్లు పెట్టడం మొదలుపెట్టాయి. ఒక అపార్ట్మెంట్ బాల్కనీ దగ్గర ఒక పక్షి గూడు పెట్టాలని చూస్తోంది. అబ్బా, ఈ పక్షులు! షూ షూ! ఈ పక్షులు ఇక్కడ గూడు కడితే చుట్టూ మురికవుతుంది. గుడ్లు కింద పడి పగిలిపోతే అంతా కంపు కంపు అవుతుంది. హే షూ షూ! పోండి అవతలకు. అవును, వీటికి ఎక్కడా స్థలం దొరకలేదా? వచ్చి మన బాల్కనీలో తిష్ట వేస్తున్నాయి. అదిగో, అవి కడుతున్న ఆ గూడు తీసి పడేసేయ్, అవే పోతాయి. మనుషులకు అది ఒక చిన్న సమస్య కావచ్చు, కాని పక్షుల హృదయాల్లో మాత్రం అది ప్రపంచం అంత పెద్ద నష్టం. వారి జీవితమే ప్రశ్నార్థకమవుతుంది. ప్రస్తుతం అదే కాంక్రీట్ జంగల్లో ఒక మూలన ఓ జంట పక్షులు, మగపక్షి మధు, ఆడపక్షి రాధ తమ కొత్త గూడు కట్టాయి. అది చాలా చిన్నదే అయినా వాళ్ల మనసులో మాత్రం పెద్ద అందమైన ఆశలున్నాయి. ఆ గూటిలో 3 చిన్న గుడ్లున్నాయి. ప్రతి గుడ్డు ఒక కల, ఒక కొత్త జీవితానికి తియ్యనైన వాగ్దానం. ఇంకా కొన్ని రోజులకు మన పిల్లలు పుట్టి మనతో పాటలు పాడతారు. మనం మళ్ళీ సంతోషంగా మన వాళ్ళు నేర్పించిన చెట్లు గురించి పాడిన పాటలు వాళ్లకు వినిపించగలుగుతాం. నేను ప్రతిరోజు ఎక్కువ ఆహారం తెస్తాను. నువ్వు వారిని జాగ్రత్తగా కాపాడాలి. ఈసారి మన గూడు సురక్షితంగా ఉండాలని దేవుణ్ణి హృదయపూర్వకంగా ప్రార్థిద్దాం. ఆకాశం మబ్బులతో నిండింది. వాన రాబోతోంది. ఆ పక్షులు ఒకరినొకరు ప్రేమగా కౌగిలించుకున్నాయి. కాని ఆ నిశ్శబ్దాన్ని ఒక మనిషి నిర్లక్ష్యపు అడుగుల శబ్దం ఛేదించింది. ఏంటిది? పక్షులు గూడు కట్టేశాయా? దాన్ని తొందరగా బయటకు విసిరేయాలి, లేదంటే బోల్డన్ని ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఈ పక్షులకు అస్సలు బుద్ధి లేదు. ఎక్కడ గూళ్ళు కట్టాలో కూడా వీటికి తెలియడం లేదు. అతను గూడు పట్టుకొని నిర్దయగా బయటకు విసిరేశాడు. గుడ్లు నేలపై పడి వెంటనే పగిలిపోయాయి. ఆ క్షణం నిజంగా ప్రపంచం ఆగిపోయినట్టయింది. లేదు, నా పిల్లలు, నా కలలు, నా ప్రాణాలు, వాటిని నాశనం చేయకు. మన కలలు, మన భవిష్యత్తు క్షణాల్లో మట్టిపాలయ్యాయి.
మనం ఎవరికి ఏమి చేశాము? ఒక ఇంటిని ఇవ్వలేని ఇంతటి స్వార్థమా మనుషులది? ఆ చిన్న గుడ్లతో పాటు వాటి హృదయాలు కూడా ముక్కలై పగిలిపోయాయి. గాలి మెల్లగా తాకుతున్నా ఇప్పుడు వారికి సుడిగాలి వీచినట్టు తీవ్రమైన నొప్పి కలిగింది. పక్షులు నిశ్శబ్దంగా ఆకాశం వైపు చూశాయి. ఎక్కడో దూరంలో మరొక చెట్టు కనిపిస్తోంది. దుఃఖాన్ని మూటకట్టుకొని అవి అక్కడకు ఎగిరిపోయాయి. ప్రతి చెట్టు ఒక ఇల్లు, ప్రతి ఆకులో ఒక జీవం దాగి ఉంది. మనం చెట్లను ప్రేమించి కాపాడితేనే ఈ ప్రపంచం యొక్క మనుగడ సాధ్యమవుతుంది. మనిషి తన క్షణికమైన సౌలభ్యం కోసం చెట్లను నరికేస్తున్నాడు. కాని తన మనుగడకు ప్రాణాధారం కూడా కోల్పోతున్నాడన్న సంగతి గ్రహించడం లేదు. వారికి ఎప్పుడు జ్ఞానోదయమవుతుంది? ఒక చెట్టు కేవలం చెట్టు కాదు, అది అనేక ప్రాణులకు ఆధారం, ఆశ్రయం. మనమొక చెట్టును నరికితే కేవలం చెట్టే కాదు, ఎన్నో హృదయాలు కూడా విరిగిపోతాయి. పక్షుల కిలకిల రాగాలు వినిపించకపోతే మన ప్రపంచం పూర్తిగా మౌనమవుతుంది. పచ్చదనం పోతే జీవం కూడా పోతుంది. మనిషి తన మూలాన్ని తానే నరుకుకుంటున్నాడు. ఒక చిన్న మొక్కను నాటితే ఎన్నో ప్రాణాలను కాపాడిన వాళ్లమవుతాం. ప్రకృతిని రక్షిస్తేనే మన భవిష్యత్తుకు భరోసా ఉంటుందని గుర్తుపెట్టుకుందాం.